యేసు లోకరక్షకుడు లేదా రక్షకుడు అనే మాటలు మనం విన్నాం. యేసు రక్షకుడు మరియు లోకరక్షకుడు. యేసు అనే పేరే రక్షకుడు అని అర్థం ఇచ్చినట్టుది. యేసు అనగా రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది. నీవు ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. రక్షకుడు అని ఉంది. యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. బాగా వినాలి. యేసు అనగా రక్షకుడు, రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో కూడా చాలామంది ఆ నినాదాలు చెప్తున్నారు. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు, యేసు లోక రక్షకుడు అనే మాటలు అందరూ అంటున్నారు. అయితే ఎలాంటి రక్షకుడు, ఎక్కడి నుండి రక్షిస్తాడు అనే విషయాల మీద ఎక్కువ మంది దృష్టి పెట్టట్లేదు. ఎలాంటి రక్షకుడు, ఎక్కడి నుండి రక్షిస్తాడు అనే విషయాల మీద ఎక్కువ మంది దృష్టి పెట్టట్లేదు. అప్పుడు యేసు రక్షకుడైతే, లోకరక్షకుడైతే, లోకంలో నేను నువ్వు ఉన్నట్లయితే ఆయన మనకు రక్షకుడు అవ్వాలి అంటే, ఆ రక్షణని మనము చవి చూడాలి, అనుభవించాలి అంటే మనకి కొన్ని విషయాలు క్లియర్గా తెలియవలసిన అవసరం ఉంది. అలా తెలియకపోతే ఆయన మనకు రక్షకుడు కాదు. నేను చెప్పాను, రక్షకుడు యేసు, రక్షకుడు యేసు లోక రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వచనం ఉంది. ఎక్కడుంది? యేసు రక్షకుడు, యేసు లోక రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాల్లో యేసు లోక రక్షకుడు. యోహాను సువార్త 4:42. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఓకేనా? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఏ రక్షకుడు? లోక రక్షకుడు. యేసు లోక రక్షకుడు, రక్షకుడు లోక రక్షకుడు. బాగా అర్థం చేసుకోండి. అయితే లోకరక్షకుడు అంటే లోకంలో ఉండే పాపుల్ని రక్షిస్తాడు. ఇదే వచనంలో అంటే ఇప్పుడు ఈ వచనంలోనే ఉంది. ఎవరు రక్షిస్తాడనో? పాపులను రక్షించు రక్షకుడు. ఎవరిని రక్షిస్తాడు? పాపులను రక్షించు రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో తన ప్రజలను ఎక్కడి నుండట? పాపముల నుండి రక్షిస్తాడు. ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నశించిన దానిని అంటే దేనిని? ఆత్మను. నశించిన ఆత్మను రక్షించు రక్షకుడు. నశించిన దానిని రక్షించడానికి వచ్చే రక్షకుడు. యేసు లోక రక్షకుడు. మొదటి తిమోతి పత్రిక 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అది సంగతి. ఎవరిని రక్షించడానికి వచ్చాడట? 1 తిమోతి
1:15లో ఎవరిని రక్షిస్తాడు? పాపులను రక్షించు రక్షకుడు. అది ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులు ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. అందువల్ల లోకరక్షకుడు అన్నారు. పాపులుండే లోకమే పాపలోకం. ఈ పాపలోకంలోనికి పాపులను రక్షించడానికి వచ్చాడు రక్షకుడు. బాగా అర్థం చేసుకోండి. రోగాలు బాగు చేయడము, దెయ్యాలు వెళ్ళగొట్టడము, స్వస్థతలు ఇవ్వడము, అద్భుతాలు సూచక్రియలు చేయడము అనేవి ఒకే ఒక ఉద్దేశం కోసం చేయబడ్డాయి తప్ప అవి శాశ్వతంగా మనుషులందరికీ జరుగుతాయి అన్నది బైబిల్ యొక్క ఉద్దేశము కాదు. ఏంటో ఉద్దేశము మీకు చెప్పేస్తాను. యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడెను. యేసు చేసినవి ఎందుకు చేశాడు? ఇక్కడ రాశాడు. యేసు ఎవరి కుమారుడని నమ్మాలట? దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మడానికి చేశాడు తప్ప లోకమున్నంత వరకు యేసునామములో అద్భుతాలు, యేసునామములో స్వస్థతలు, యేసునామములో దెయ్యాలు వెలగొట్టడం జరుగుతాయి అన్నది ఈయన బైబిల్ యొక్క ఉద్దేశము కాదు. సరే, మీకు ఒక ప్రశ్న అడుగుతాను. దెయ్యాలు వెళ్ళగొట్టడం గొప్ప, ఆత్మరక్షణ గొప్ప? స్వస్థతలు గొప్ప, రక్షణ గొప్ప? సూచక్రియలు గొప్ప, రక్షణ గొప్ప? దేనికోసం ఏది చేశాడు? రక్షణ కోసం అవన్నీ చేశాడు. కానీ అవన్నీ ముఖ్యం కాదు రక్షణ కంటే. ఓకేనా? ఇప్పుడు రోగం వచ్చింది, కంటిన్యూగా ఉంటుందా పోతుందా? మీకు ఇప్పుడు రోగాలు రాలేదా? ఉన్నాయా రోగాలు పోయి మళ్ళీ రావా? రాకపోతే తిడతారు కదా మీరు, మీకు రోగం రానని. వస్తుంది, మళ్ళీ ఏమైపోద్ది? పోతుంది. వస్తుంది. రోగమైనా, జబ్బైనా, జలుబైనా, దగ్గైనా, ఏదైనా జ్వరమైనా వస్తాయి, పోతాయి. పేతురు అత్తకి జ్వరం వచ్చిందని యేసులో వెళ్ళి బాగు చేశాడని రాసి ఉంది. జ్వరం తగ్గిపోయిన తర్వాత జీవితంలో మరి ఇప్పుడు జ్వరం రాదా? వస్తుంది. కాబట్టి ఈ రక్షణ అనేది శరీరానికి సంబంధించింది కాదు అని గుర్తుంచుకోండి. యేసు శరీర రక్షకుడు కాదు, యేసు రుగ్మతల రక్షకుడు కాదు. అనేక మందికి యేసు ఆత్మరక్షకుడు అనే సంగతి తెలియక రెండు విధాలుగా ఉపయోగపడతాడు అనుకుంటున్నారు. ఎలాగా? శరీరానికి బలహీనత వచ్చినా బాగు చేసేస్తాడు, ఆత్మని రక్షిస్తాడు, రెండు విధాలుగా ఉపయోగపడతాడు అనుకుంటున్నారు. యేసు యొక్క ఉద్దేశం అలాంటిది కాదు. ఆయన ఆత్మను నశించినటువంటి ఆత్మను రక్షించడానికి వచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో ఇలా చెప్పాడు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు తగిన ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. విశ్వాసానికి ఫలం ఏంటి? ఆత్మరక్షణే తప్ప శరీర స్వస్థత కాదు. ఆత్మ రక్షణ. ఆయన శరీరాన్ని రక్షించడానికి వచ్చిన వాడు కాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన శరీరానికి రక్షణ లేదు. దాన్నే ఆయన మరణించినప్పుడు కూడా అనేక మంది హేళన చేసి అన్నారు, వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ తను తాను రక్షించుకోలేడు అన్నారు. అంటే ఏ రక్షకుడు అనుకున్నారు? శరీర రక్షకుడు అనుకున్నారు. అందువల్ల ఏం జరిగిందంటే ఆయన హేళన చేశారు.
ఆయన తన్ను తానే రక్షించుకోలేడు, మనల్ని ఎవరు రక్షిస్తాడు అనలేదా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ శ్రమలు ఆ బాధలు పడే బదులు ఆ మ్రాణి మీద నుంచి దిగిపోయి మమ్మల్ని కూడా తప్పించవచ్చు కదా అన్నాడు కదా. అలాంటిది రక్షణ అనుకుంటున్నారు. దొంగ అలాగే అనుకున్నాడు. మ్రాణి మీద ఉన్న సులువు యేసులో ప్రక్కనే మ్రాణి మీద వేసిన దొంగ అలాగే అనుకున్నాడు. ఈరోజు అనేక మంది యేసుని గురించి కూడా అలాగే అనుకుంటున్నారు. శరీరానికి రక్షకుడు అనుకుంటున్నారు. నో, ఆయన శరీరాన్ని రక్షించడానికి వచ్చిన వాడు. అలాంటి అభిప్రాయాలు ఎవరికైనా ఉంటే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాకూడదు. వచ్చినా ఏ ఉపయోగం ఉండదు. ఆయన శరీరాన్ని రక్షించడానికి వచ్చిన వాడు కాడు. ఆయన శరీరానికే రక్షణ లేదు. ఆయనే హింసలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. ఆయన శరీరానికే రక్షణ లేదు. నీ శరీరాన్ని ఏం రక్షిస్తాడు? మరి ఇవన్నీ చేశాడు కదండి. కుంటివాడిని బాగు చేశాడు, గుడ్డివాడిని బాగు చేశాడు, మగవాడిని బాగు చేశాడు, నత్తివాడిని బాగు చేశాడు, మరి చనిపోయిన వాడిని బాగు చేశాడు. ఎస్, చేశాడు. దేనికోసం చేశాడు? ఆయనను నువ్వు రక్షకుడుగా అంగీకరించడానికి చేశాడు. తాను దేవుని కుమారుడని క్రీస్తుని మనము నమ్మడానికి చేశాడు, శిష్యులు నమ్మడానికి చేశాడు. ఇంకో మాట, మార్కు సువార్త 16వ అధ్యాయం. మత్తయి మార్కే. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చివరిని ఇలా రాశాడు. యేసు తన శిష్యులతో మాట్లాడుతూ 14 పిమ్మటి 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను. వాళ్ళకి రెండు ఉన్నాయి. ఒకటి అపనమ్మిక, రెండు హృదయ కాఠిన్యం ఉన్నాయి శిష్యులకి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. చేసిన వారి వలన, నమ్మిన వారి వలన. హలో, చేసిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి అన్నాడా? నమ్మిన వారి వలన కనబడతాయి అన్నాడా? ఏంటి అవట? ఏమనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినో అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారని వారితో చెప్పాను. చెప్పాడా? చెప్పలేదా? చెప్పింది ఎవరితో? 11 మంది శిష్యులతో చెప్పాడు. ఇవి ఎవరికి జరుగుతాయని చెప్పాడు? శిష్యులకు జరుగుతాయని చెప్పాడా? నమ్మిన వారికి జరుగుతాయని చెప్పాడా? శిష్యులకు జరగవు. జరిగితే వాళ్ళకెందుకు శ్రమలు, బాధలు, కష్టాలు వస్తాయి? జరిగితే వారెందుకు మరణ భయం చేత, వారెందుకు దాస్యం చేత, వారెందుకు ఇబ్బందుల్లో పడతారు? ఇవి వారికి జరిగితే పేతురుని ఎందుకు చెరసాలలో నుంచి దేవదూత వచ్చి విడిపిస్తాడు? ఇవి వారికి జరిగితే ఎపఫ్రోదితును పౌలు ఎందుకు బాగు చేయలేకపోతాడు? రోగాగా ఉన్నాడని ఎందుకు చెప్తాడు? నా దేహంలో ఒక ముళ్ళు ఉంది అని పౌలు ఎందుకు అంటాడు? కాబట్టి ఇవి మీకు జరగవు. ఎవరు జరుగుతాయి? మీ బాధ నమ్మిన వారికి జరుగుతాయి అని చెప్పాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇక్కడ 19వ వచనంలో, ఎలాగూ ప్రభు అని యేసు వారితో మాట్లాడిన తర్వాత, ఎవరితో? శిష్యులతో మాట్లాడిన తర్వాత, నేడున్న దొంగ పాటలతో కాదు, నేడున్న మోసగాళ్లతో కాదు, నాడున్న యథార్థపరులైన తన శిష్యులతో మాట్లాడాడు. ఇప్పుడు మరి అనొచ్చు చాలా మంది, అది స్వస్థతలు లేవా? ఇప్పుడు రోగాలు బాగావా? ఇప్పుడు స్వస్థతలు లేవా? సూచక్రియలు లేవా? అద్భుతాలు లేవా? ఉంటే ఒక పాముని ఎత్తుకొని చూడు, నీకు తెలుస్తుంది అన్నీ లేవు. ఇక్కడ పాములు కూడా ఎత్తుపట్టుకుంటారు అన్నాడు కదా. ఏమక్కర్లే, మాయలు చేయక్కర్లే. ఏదో తగ్గిపోయే సమయం వచ్చాడు, ఎవడో నూనె రాస్తాడు, నా వల్ల తగ్గిపోయిందంట. దగ్గర పడింది తగ్గిపోవడం మీకు. పాముని ఎత్తుకోమనండి, అక్కడ తెలిసిపోద్ది ఉందో లేదనేది. పట్టక్కన కరుస్తుంది గోపం మీద ఒకటే, నెత్తురు గారు చచ్చిపోతాడు. ఒక వీడియోలో నల్లగా చనిపోయాడు, మీరు చూసారో లేదో. ఏదో కంట్రీలో ఒకడు ఈ వచనాన్ని బట్టి పాముని ఎత్తుకున్నాడు, వేకచుట్టు చుట్టుకున్నాడు, అది ఇలా కరిసి చనిపోయాడు. స్పాట్లో నురగ కారి చనిపోయాడు, నురుగ కక్కుకుంటూ చనిపోయాడు. సందర్భం ఏంటి? ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి అనే విషయాలు గ్రహణం లేక మనుషులు ఇష్టానుసారంగా యేసు ప్రభు పేరును వాడుకొని
సంఘటనని తమ కోసమే చెప్పాడని అన్వయించుకునే వారికి అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత ఎవరితో మాట్లాడాడు? శిష్యులతో మాట్లాడిన తర్వాత పరమునకు చేర్చుకోబడి వెళ్ళిపోయాడా లేదా? చెప్పట్లేదు మీరు. పరమునకు చేర్చుకోబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుని కుడిపార్శ్వం లేదు. దేవుని కుడి పక్కన కూర్చోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పరమునకు వెళ్ళాలి. వెళ్ళడా లేదా? వెళ్ళాడు. అప్పుడు 20వ వచనంలో వారు అంటే శిష్యులు బయలుదేరి వాక్యం అందంతటా ప్రకటించరు. శిష్యులు ఏం చేశారు? వాక్యం ప్రకటించి చెప్పాడు కదా, మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని. అప్పుడు శిష్యులు వెళ్ళి వాక్యం ప్రకటిస్తే ప్రభువు వారికి సహకారుడయ్యుండి, ఎవరు? ప్రభు వారికి ఎలాగొన్నాడు? ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. మరి వీళ్ళకి పక్కనే సహకారుడిగా ఎలా ఉంటాడు? ఆయన ముందే చెప్పాడు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్తున్నాను, ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రభు వారితో ఉన్నాడంటే ఎవరున్నారని అర్థం? ఆయన పంపించిన రెండవ బాధకుడు అపోస్తలులకి రెండవ బాధకుడు. మొదటి బాధకుడు ఎవరు? రెండవ బాధకుడు ఎవరు? రైట్. అపోస్తలులు 12 మంది మొదటి బాధకుడైన యేసు ప్రభు దగ్గర ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? 3.5 సంవత్సరాలు నేర్చుకున్నారు. ఇప్పుడు రెండవ బాధకుడి దగ్గర ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటారు? వీరు బ్రతికినంత కాలం నేర్చుకుంటారు. ఆయనకు మరణం లేదు కదా, నిత్యుడు ఆత్మ కదా, మనుషులు నిత్యులు కాదు కదా భూమి మీద శరీరంతో. కాబట్టి పరిశుద్ధాత్మ రెండో బాధకుడు. మొదటి బాధకుడు ఎవరు? యేసు ప్రభు. అపోస్తలులకి మొదటి బాధకుడు యేసు ప్రభు, రెండో బాధకుడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు రెండో బాధకుడు వారికి అనుగ్రహించబడ్డాడు, వాగ్దానం చేయబడ్డాడు. ఆ రెండో బాధకుడైన పరిశుద్ధాత్మ మంచి వారితో ఉన్నాడు. ఆ రెండో బాధకుడు ప్రభు యొక్క వాగ్దానం. అందువల్ల ప్రభు మాట ప్రకారము పరిశుద్ధాత్మ వారికి తోడుగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? 20వ వచనంలో వారు బయలుదేరి వాక్యమందు అంతటా ప్రకటించారు. ఏం ప్రకటించారు? ప్రభు వారికి సహకారుడయ్యుండి, అంటే ఎవరి తోడుగా ఉన్నారు? పరిశుద్ధాత్మ వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఏం స్థిరపరచబడుతుంది? వాక్యం స్థిరపరచబడడానికి అపోస్తలుల ద్వారా ఏం జరుగుతున్నాయి? అద్భుతాలు జరుగుతున్నాయి. మీకు 2 విషయాలు చెప్పాను. యేసు సూచక్రియలు చేయడం ద్వారా, అద్భుతాలు మహత్కార్యాలు చేయడం ద్వారా ఎవరని రుజువు చేసుకున్నాడు? దేవుని కుమారుడని రుజువు చేసుకున్నాడు. అపోస్తలులు సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయడం ద్వారా ఏమి స్థిరపరచబడింది? వాక్యం స్థిరపరచబడింది. కారణాలు అవి మళ్ళీ చెప్తున్నాను. యేసు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయడం వలన ఎవరు కుమారుడని నిరూపింపబడ్డాడు? దేవుని కుమారుడని నిరూపింపబడ్డాడని యోహాను రాశాడు 20:30లో. ఇప్పుడు అపోస్తలులు యేసు ప్రభు చేసినట్టు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? సర్వలోకము వాటి ద్వారా దేవుని నమ్మాలనా? దేవుని వాక్యం స్థిరపరచబడాలనా? రైట్. యేసు దేవుని కుమారుడని, క్రీస్తుని నమ్మడానికి యేసు అద్భుతాలు చేస్తే దేవుని శాశ్వతమైనటువంటి వాక్యము స్థిరపరచబడాలని అపోస్తలులు అద్భుతాలు చేశారు. వాక్యం స్థిరపరచబడిందా లేదా? ఈరోజు వాక్యం ఉందా లేదా? వాక్యం ఉంది బట్టి ఏం జరిగింది? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆగిపోయాయి. ఈరోజు అవి సాగడానికి అవకాశము లేదు, ఆగాయి. ఆగలేదు అని ఎవరైనా అంటే ఒక పామును పట్టుకోండి, ఆగేయో లేదో తెలుస్తుంది. ఆగలేదు అని ఎవరైనంటే ఒక గ్లాసు విషం తాగండి, ఆగేయో లేదో తెలుస్తుంది. ఆగేయో లేదు అనడానికి మీకు ఉదాహరణ ఉంటే, ఒక పోలియో వ్యాధిగ్రస్తుడిని బాగు చేయడానికి ప్రయత్నించండి. ఒక చనిపోయిన వ్యక్తిని శవాన్ని తీసుకొని వెళ్ళి ఆగలేదన్నోడి దగ్గర పెట్టండి, ఆగేయో లేదో తెలిసిపోతుంది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తిని ఆగలేదన్నోడి ముందు పెట్టండి, ఆగేయో లేదో తెలిసిపోద్ది. పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన ఒక వ్యక్తిని ఆగలేదు, అద్భుతాలు ఆగలేదు, సూచక్రియలు ఆగలేదు అన్నోడి దగ్గర తీసుకెళ్ళండి, ఆగేయో లేదో తెలిసిపోద్ది. ఓకేనా?
హంబక్క కబుర్లు చెప్పడం, అమాయకులను మోసం చేయడం అనేది బోధించే వారికి అలవాటై ధనాన్ని ఆర్జించాలన్న ఉద్దేశంతో ఈ మతం అని దీన్ని క్రియేట్ చేసుకుని ఇందులో దిగారు. కాబట్టి ఆగలేదనే బోధిస్తారు. మానవుడు ఆశాజీవి కాబట్టి ఎవరి ద్వారా అయినా తనకు మేలు జరగాలని కోరుకుంటాడు. కాబట్టి ఎవరైతే నాకేమంది, నాకు జరగవలసిన మేలు నాకు జరగాలని వెళ్ళి ప్రయాసపడుతూ ఉంటాడు. అట్టి మానవ ప్రయాసని క్యాష్ చేసుకోవడానికి ఆగలేదన్న వాళ్ళకి నేను చెప్పే బోధ ఏంటంటే, మీరు ఆగలేదంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ రికార్డులో ఉన్నవన్నీ చేయండి. ఒకవేళ ఇంకా ఆగలేదని ఎవరైనా అంటే వాక్యము మీ దృష్టిలో స్థిరపరచబడలేదని గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. యేసు శరీర రక్షకుడా, ఆత్మరక్షకుడా? యేసు ఆత్మరక్షకుడు అని చెప్పింది ఆయన ఆత్మబంధువు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో ఆత్మబంధువు అంటాం కదా, ఆత్మబంధువు, సమీప బంధువు అంటాం కదా. పేతురు యేసుకు దూరంగా ఉంటాడా, దగ్గరగా ఉంటాడా? చెప్పట్లేదు మీరు. పేతురు యేసు ప్రభువుకి దూరంగా ఉండేవాడా, దగ్గరగా ఉండేవాడా? బాగా క్లోజ్, మా శిష్యులకు ప్రాతినిధ్యం వహించిన వాడు. ఏదైనా ముందు నేను ఉన్నానని ముందుకు వచ్చేవాడు. అవసరమైతే నీ కోసం నేను చనిపోతాను అనేవాడు. అది నీకు దూరం అవ్వకూడదు కదా, శ్రమలు రాకూడదు కదా అని కోరుకునేవాడు. నువ్వే అయితే నీటి మీద నువ్వు నడిచినట్టు నేను నన్ను నడిపించని కోరుకునేవాడు. ప్రాణం పోయిన మమ్మారు నిన్ను ఎరగనని అబద్ధం ఆడనని తొందరపడి ముందుకు వచ్చేవాడు. అలాంటి పేతురు యేసు ప్రభువుకు సన్నిహితంగా ఉండే ఆయన చెప్తున్నాడు, ఇది ఆత్మరక్షణే తప్ప శరీర రక్షణ కాదు. ఏ రక్షణ చెప్పట్లేదు మీరు? ఆత్మరక్షణ. ఏ రక్షణ? ఆత్మరక్షణ అనేది ఇలా రాదు. జ్ఞానము వలన రాదు. ఆత్మరక్షణ జ్ఞానము వలన దొరకదు. కాబట్టి లోకంలో ఎవరైనా జ్ఞాని ఉంటే లోకాన్ని సంపాదించుకోవడానికి పనికొస్తుంది జ్ఞానం తప్ప ఆత్మను రక్షించుకోవడానికి ఆ జ్ఞానము పనికిరాదు. దేవుడే చెప్పాడు, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను వచ్చిన వార్త నశించుచున్న వారికి వెరుతనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఇందుని గూర్చి రాయబడినది ఏమనగా, జ్ఞానులు జ్ఞానమును నాశనం చేతును, వివేకులు వివేకమును శూన్యపడుతున్నని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరుతనముగా. అది ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఏమైపోయింది? ఎందుకు వెరుతనం అయిపోయిందంటే రక్షణకు పనికిరాదు ఈ లోక జ్ఞానం. నిన్ను రక్షించడానికి పనికిరాదు ఈ లోక జ్ఞానం. కానీ ఒకటి, నీకు పేరు తేడానికి, పదవి తేడానికి, పలుకుబడి తేడానికి, ఉద్యోగం తేడానికి, నిన్ను ఒక స్థాయిలో తీసుకెళ్ళడానికి మాత్రం పనికి వస్తుంది. కానీ ఆత్మను రక్షించుకోవడానికి ఈ లోక జ్ఞానము పనికిరాదు. అందువల్ల ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏమన్నాడు? పిచ్చి జ్ఞానము అన్నాడు. ఏ జ్ఞానము? పిచ్చి పట్టిందా నీకు అని అంటారు కదా. లోక జ్ఞానం పిచ్చి జ్ఞానం. నెంబర్ 2 ఏంటి అంటే బలము. బలము వలన రక్షణ రాదు. బైబిల్లో బలవంతుడు ఉన్నాడు. ఎవరైనా టక్కని చెప్పాలి. బైబిల్లో బలవంతుడు ఉన్నాడు. ఎవరైనా? సంసోన్. ఇప్పుడు టక్కని చెప్పండి. బైబిల్లో బలవంతుడు ఉన్నాడు. ఎవరైనా? సంసోన్. వీరుడు, బలశాలి. గ్రహించవలసిన విషయం ఏంటంటే బలము వలన రక్షణ రాదు, జ్ఞానము వలన రక్షణ రాదు, తెలివి వలన రక్షణ రాదు, ఐశ్వర్యం వలన రక్షణ రాదు. ఐశ్వర్యవంతులకి రక్షణ లేదు. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. ఐశ్వర్యవంతుడు అంటే మామూలుడు కాడు. మనం ఎప్పుడో వారానికి ఒకసారి మంచి బట్టలు వేస్తాం, కానీ ఆయన అనుదినము పట్టు వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడే ధనవంతుడు. కానీ ఏం లేదు, ఆయనకి రక్షణ లేదు. ధనము కళ్ళు కప్పేసింది.
ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మత్సరంపు మానక హెచ్చును. కళ్ళు మూసుకెళ్ళిపోతాయి. ధనము, కళ్ళు అంటే ఇవనుకుంటున్నారు, ఈ కళ్ళు కాదు, మనోనేత్రాలు ఏమైపోతాయి? మూసుకెళ్ళిపోతాయి. ధనం ఉంటే సుఖం ఉంటుంది, సుఖం ఉంటే నేను ఉంటాను అంటాడు ధనవంతుడు. కాబట్టి ఏం జరిగింది అంటే ధనంతో అనుదినము సుఖపడ్డాడు. రోజుకో డ్రెస్ వేసేవాడు. అవి మామూలు డ్రెస్సులు కాదు. ఇష్టానుసారంగా సుఖపడి రక్షణ అంటే ఏంటో తన మనోనేత్రాలుగా కలిగిన గురుడితనం చేత గ్రహించలేక కాలం చెల్లిపోయేటట్లు బ్రతికాడు. అయిపోయాడు. ఆత్మ కొనుకోబడింది. పాతాళంలో బాధపడుతున్నాను, నన్ను తప్పించవని అక్కడికి వెళ్ళి వేడుకున్నాడు. మరి నీ ధనం ఉంది కదా, సుఖపడడానికి ఉంది తప్ప రక్షించడానికి అది పనికిరాదని చెప్పేసి. కాబట్టి ధనము మనిషిని రక్షించేది కాదు. గుణము, ఇప్పుడు చెప్పండి, గుణము గుణము గుణం రక్షిస్తుందా రక్షించదా? యెషయా గ్రంథము 60, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతమే. మా గుణం అంటే నీతి. గుణం అంటే నీతి కదా. గుణం అంటే నీతి కదా. మేమందరము అపవిత్రుల వంటి వారమైతమే. మా నైతిక క్రియలని మురుకు గుడ్డల వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతామి. గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోయిను. గుణం ఉంటది, కానీ అది రక్షించడానికి పనికొచ్చేది. దేంతో పోల్చాడు? మురికి గుడ్డ. దాన్ని లోకనీతి అన్నారు. లోకంలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? ఉన్నారా లేరా? లేరా? వారు యేసు ప్రభు గురించి ఎరగరు, కానీ వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఎవరికి హాని కానీ కీడు కానీ చెయ్యరు. వారి పరిధిలో వారు బ్రతుకుతారు. సాధ్యమైతే ఇతరులకి ఉపకారమే చేస్తారు, కానీ అపకారము చేయరు. అలాంటి వారు ఉన్నారా లేరా? వారు దేవుని నమ్ముకోలేదు, కానీ వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులు కాదు, కానీ లోకంలో మంచివారు ఉన్నారు. కానీ ఆ మంచితనాన్ని దేంతో పోల్చేశాడు? మురుగుగొడ్డతో పోల్చేశాడు. మురుగుగొడ్డ ఎక్కడ ఉంటుంది? పొయ్యి దగ్గర, గుమ్మం దగ్గర, మూలలో. అంతేనా? మంచి వస్త్రం ఎక్కడ ఉంటుంది? బీరువాలో, ఉన్నతమైన ప్లేస్లో, కాంపౌండ్లోని దగ్గర. ఇదేమో కంపు దగ్గర, అదేమో కాంపౌండ్లోని దగ్గర. రక్షణ మానవుని యొక్క గుణాన్ని బట్టి వచ్చేది. శభాష్. అలాగైతే మన సిటీలో ఎంతమంది మంచోళ్ళు ఉన్నారా లేరా? ఆ మంచోళ్ళలో ఇంకా మంచి మాట చెప్పుకోవాల్సి వస్తే స్త్రీలు ఎంత మంచోళ్ళు ఉన్నారు. ఉదయం లేచి భర్తలకి గౌరవంగా చూసుకొని చక్కగా పిల్లలకి ఆతిథ్యం క్యారేజీలో పెట్టి నీట్గా ఇంటిని శుభ్రం చేసుకొని పూజలు పునస్కారాలు చేసుకుంటూ బూతు మాటలు కూడా ఆడని వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు తగువుల్లోకి గొడవల్లోకి వచ్చేవారు. తగువులు అంటే అసహ్యం వాళ్ళకి. ఒకవేళ ఎక్కడైనా తగులు గొడవలు ఆడితే చీప్గా అందులో దూరం అఫీషియల్గా ఉంటారు. అలాంటి వారు ఉన్నారా లేరా? మరి వారి మంచితనాన్ని బట్టే, వారి నీతిని బట్టే రక్షణ వస్తే, యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి భూమి మీదకి శ్రమలు అనుభవించడానికి రావాల్సిన అవసరము లేదు కదా. ధనం వల్లే రక్షణ వస్తే ఆయన రావాల్సిన అవసరం లేదు కదా. జ్ఞానం వల్లే రక్షణ వస్తే ఆయన రావాల్సిన అవసరము లేదు కదా. బలం వల్లే రక్షణ వస్తే ఆయన రావాల్సిన అవసరము లేదు. కాబట్టి రక్షణ మానవుని కొన్న ఆధిక్యతల వల్ల దొరికేది కాదు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎంతటి జ్ఞాని అయినా, ఎంతటి బలవంతుడైనా, ఎంతటి మంచివాడైనా సరే రక్షణ పొందాలి అంటే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అవునా? రైట్. అప్పుడు రాదు.
ఎందుకంటే ఇది మురుగుగొడ్డ అనేసాడు కదా. ఇప్పుడు మీరు సగటున రోజుకు ఒక 10 మందికి సహాయం చేయగలరు. ఆయన సర్వజీవులకు ఆహారం ఇచ్చేవాడు. మనం ఒక 10 మందికి అన్నం పెట్టగలం, ఒక 10 మందికి దాహం తీర్చగలం, ఒక 4-5 మందులు ఇవ్వగలం. ఆయన డాక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, మందుల్ని భూమిలో నుంచి పుట్టించాడు, జ్ఞానాన్ని మానవులకి అనుగ్రహించాడు, విమానాలు కనిపెట్టే జ్ఞానం ఇచ్చాడు, కరెంట్ని కనిపెట్టే జ్ఞానం ఇచ్చాడు. ఇవ్వలేదా? నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి బల్బును కనిపెట్టకపోతే ఈరోజు మనం అందరం ఎక్కడ ఉంటాం? చీకట్లో ఉంటాం. మానవ జాతికి వెలుగు అవసరమని దేవుడు ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చి ఏం చేశాడు? మనల్ని అందరినీ స్విచ్ చేసుకుంటే వెలుగు వచ్చినట్టు చేశాడు. దేవుడు ఏం చేశాడు అంటే, ఈ రక్షణకు సంబంధించి మనకేమన్నాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన రైట్. ఇప్పుడు ఈ రక్షణ దేవుడు ఏమన్నాడు? కృప. రక్షణ దేవుడు ఏమన్నాడు? కృప ద్వారా రక్షణ. ధనము ద్వారా రక్షణ కాదు, బలము ద్వారా రక్షణ కాదు, జ్ఞానం ద్వారా రక్షణ కాదు, ఐశ్వర్యం ద్వారా రక్షణ కాదు. దేని ద్వారా రక్షణ? కృప ద్వారా రక్షణ. 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ 2:6. అది ఎవరు చేసిన ఉపకారం అట? దేవుడు చేసిన ఉపకారం. రక్షణ దేవుడు చేసిన ఉపకారం. క్రీస్తు ద్వారా దేవుడు మనకేం చేశాడు? ఉపకారం. ఈయన నాకు సహాయం చేశాడు తగిన టైంలో. ఏం చేశారు? ఉపకారం చేశారు. బాగా ఆకలేస్తుంది, ఈయన నాకు పిలిచి అన్నం పెట్టారు. ఏం చేశారు? ఉపకారం. నేను ఉపకారం మర్చిపోలేవండి అంట. ఈ ఉపకారం దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించిన రక్షణ. ఎవరి ద్వారా చేశాడు? దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేశాడు. ఉపకారం. రక్షణ కృప, రక్షణ ఉపకారం. అది ఒక ఉపకారం, ఆత్మకు సంబంధించిన ఉపకారం, ఆత్మకు సంబంధించిన కృప చూపించాడు దేవుడు. ఇది దేవుడు వాళ్ళు కలిగిందే తప్ప మనుషుల వాళ్ళు కలిగిందే కాదు. మేలు, ఇది ఆత్మ సంబంధమైన మేలు, ఉపకారం. కనుక ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఉపకారమే తప్ప మనిషి గుణం వల్ల, ధనం వల్ల, బలం వల్ల, జ్ఞానం వల్ల సంపాదించుకున్నది కాదు అని గుర్తుంచుకోండి. అయితే ఎక్కడి నుండి రక్షణ? ఎక్కడి నుండి రక్షణ అంటే పాపముల నుండి రక్షణ. ఎక్కడి నుండి? పాపము నుండి రక్షణ. పాపము నుండి రక్షణ. నశించిన ఆత్మ రక్షణ, నశిస్తున్న ఆత్మకు రక్షణ, పాపము నుండి రక్షణ. అంతే కదా? అప్పుడు దేవుడు రక్షణ పొందడానికి చేసిన ఏర్పాటు ఏంటంటే, ఒకటి ఉగ్రత నుండి, 2 బోధ నుండి. ఒకటి ఉగ్రత నుండి, 2 బోధ నుండి. ఇప్పుడు ఒక మనిషి రక్షణ పొందాలనుకోండి, ఒకటి తాను ఉగ్రత నుండి బయటపడ్డాను అనేది ఆ మనిషికి అర్థం అవ్వాలి. 2 ఉగ్రత నుండి బయటపడడానికి దేవుడు రక్షించడానికి చేసిన విధానం ఏంటంటే బోధ. ఓకేనా? ఉగ్రత చెప్పట్లేదు మీరు. ఉగ్రత నుండి
ఉగ్రత నుండి. దేని ద్వారా? బోధ ద్వారా. దేని ద్వారా? బోధ ద్వారా. ఉగ్రత నుండి బోధ ద్వారా రక్షణ పొందుతాం. యేసుక్రీస్తు రక్తం చిందించడం ద్వారా ఇవన్నీ జరిగాయి. ఎలాగున్నాయో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాసి ఉంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను రైట్. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. దేవుని గూర్చిన సత్యమును అడ్డగించు వారి మీద ఉన్న ఉగ్రత. లేకపోతే ఇంకొకలా రాసుకోవచ్చు, దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత ఎవరి మీద? సత్యమును అడ్డగించి వారి మీద. ఎవరిని గూర్చిన సత్యాన్ని అడ్డగించిన వారి మీద? దేవుణ్ణి గూర్చిన సత్యాన్ని అడ్డగించిన వారి మీద ఏముంది? దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుంది. అంటే ఏం చేయకూడదు? సత్యాన్ని అడ్డగించకూడదు. సత్యాన్ని అడ్డగించడం అంటే అర్థం ఏంటి అంటే, దేవుడే సత్యం, దేవుడు ఉన్నాడన్నదే సత్యం. దేవుడు స్వయంభవుడు అన్నదే సత్యం. దేవుడు సత్యవంతుడు. దేవుడే సత్యం, దేవుడే సత్యవంతుడు, దేవుడే స్వయంభవుడు. ఆయన ఉన్నాడు. కలిగి ఉన్నదంతా ఆయన వల్లనే కలిగింది. ఆయన ఉన్నాడు. సమస్తాన్ని కలిగించడానికి ఆయన సంకల్పించాడు. అట్టి మహోన్నతుడైనటువంటి దేవుడు పదార్థం కాదు. దేవుడు పదార్థము కాదు. అప్పుడు మనుషులు ఏం చేశారంటే, సృష్టిని పూజించడం ప్రారంభించారు. ఇప్పుడు సృష్టిని పూజించడం అనేది ఎవరిని గూర్చిన సత్యం అడ్డగించడం? అట్టి వారి మీద దేవుడు ఉగ్రత ఉంటుంది. అప్పుడు లిస్ట్ ఇచ్చేశాడు. వాళ్ళు ఏం చేశారట? మనుషులను, పశువులను, పక్షులను, పురుగులను, ఇవి అప్పటి కాలానికైతే, ఇప్పుడు ఎక్కువైపోయింది అది. ఇప్పుడు చెట్లని, లోహాలని, రాళ్ళని, చెక్కల్ని, సమస్తాన్ని. ఇప్పుడు ఎవరికి బదులు ఎవరిని పూజిస్తున్నారు? దేవునికి బదులు దేవుడు సృజించిన సృష్టిని ఆరాధిస్తున్నారు. అప్పుడు దేవుని కోపం, దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అట్టి వారి మీదకి వస్తుంది. అప్పుడు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారట? తల్లిదండ్రుల్ని ఖాతరు చేయరు. తల్లిదండ్రులకు అవిధేయులు అయిపోతారు. రెండు, ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ఏం చేస్తారట? కామాతురత కలవారు అయిపోతారు. కామము ఎక్కువ ఒకటి చేత, తీక్షణమైన కామము మనసులో నింపుకోవడం వల్ల ఏం చేస్తారంటే నీతి తప్పుతారు. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు వివాహాలు చేసుకునే పరిస్థితికి వచ్చేస్తారు. ఇప్పుడు అవి చట్టాలు అయ్యాయి. సొదొమ గొమొర్రాల యొక్క నాశనానికి కారణం ఆ దుర్మార్గమే. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి, అంటే దేవుని ఉగ్రత రావడానికి కారణాలు ఇవి. ఒకటి, దేవుని గురించిన సత్యాన్ని అడ్డగించడం, దేవుడు కానిదాన్ని దేవుడని నమ్మడం, అనుసరించడం, బోధించడం. రెండు, దేవునికి మనసులో చోటు ఇవ్వకపోవడం. మూడు,
దేవుడిని అవమానించడం. దేవుడిని ఏం చేశారు? అవమానించారు. విశేషం ఏంటంటే మనకున్న దరిద్రం, మరి ఏమన్నాలో నాకు తెలీదు. గుడిలో దేవుడు ఉన్నాడని విగ్రహాన్ని పెట్టి, గుడి ముందు జీవం ఉన్న మనిషిని విడిచిపెట్టి, తినలేనటువంటి విగ్రహానికేమో తినవలసినవన్నీ పట్టుకెళ్ళిస్తారు. మేము తింటాము అని బయట ఉన్నటువంటి మనుషులకేమో తినవలసినవేవి ఇవ్వరు. అది అజ్ఞానమే కదా. మీకు అర్థం అవ్వలేదా? అంటే ఇలాంటి చెప్తే మళ్ళీ వివాదాస్పదం అవుతాయి. అందుకే నేను గట్టిగా చెప్పను. చెప్పకపోతే ఉండలేను. దేవునికి విగ్రహానికి, దేవునికి దెయ్యానికి, దేవునికి జీవం లేని వస్తువులకి తేడాను గ్రహించిన వారిగా దేవుని ఉగ్రత ఉంది. ఉందా లేదా? ఆ ఉగ్రత నుండి ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఎలాగంటే ఒక్కడే దేవుడు అని చెప్తాడు. చెప్పాడా? చెప్పలేదా? చెప్పలేదా? మనందరికీ ఒక్కడే దేవుడు అని చెప్పాడు. ఇప్పుడు మనందరం ఇక్కడ 50 మంది ఉన్నాం. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే దేవుడు. ఈ ఊరంతా తెలుసుకుంటే అప్పుడు ఊరందరికి ఎంతమంది దేవుళ్ళు అవుతారు? ఒక్కడే. ఈ రాష్ట్రం అంతా తెలుసుకుంటే రాష్ట్రం అందరికి ఎంతమంది దేవుళ్ళు అవుతారు? ఒక్కడే దేవుడు. నేను అందుకే మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఏమనంటే, తండ్రి, అమ్మ, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా సరే దేవుడు తెలిసిన ప్రధానమంత్రి ఈ దేశానికి రావాలి, దేవుడు తెలిసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రావాలి. వస్తే అద్భుతంగా ఉంటుంది పరిపాలన. అప్పుడు రామరాజ్యం కాదు, దేవుని రాజ్యం వస్తుంది. ఏ రాజ్యము? దేవుని రాజ్యం వస్తుంది. ఎవరి మీద దేవుని ఉగ్రత ఉంటుంది? దేవుడికి వచ్చిన సత్యాన్ని అడ్డగించిన మీద ఉగ్రత ఉంటుంది. దేవుడిని దేవుడిగా చూసేవారిని నమ్మేవారి మీద ఉగ్రత తొలగిపోతుంది. రక్షణకి ఇదొక మొదటి మెట్టు. అప్పుడు అందుకే విగ్రహాలకు పెట్టిన ప్రసాదాల విషయంలో కానీ, విగ్రహారాధికులకి పిల్లల్ని ఇచ్చే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం. ఎందుకంటే వారు సత్యాన్ని అడ్డగిస్తున్నారు. దేవుని ఉగ్రత కింద ఉంటారు వాళ్ళు మన బంధువులు కావచ్చు, మన చిన్నాళ్ళు, మన పిల్లలు, మన పెద్దమ్మలు, మన బావలు, మన బావమరుదులు, ఎవరైనా కావచ్చు, దేవుని ఉగ్రతలోనే ఉంటారు. దేవుని ఉగ్రతలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళ మీద ఉగ్రత ఉంటుంది కదా, ఉండదా? తొందరగా వెళ్ళిపోయిన తొందరగా దండం పెడతాను, ఏమో ఎప్పుడే జరిగిపోద్దో తెలియదని పంపించేయాల. అర్థం లేదు కదా? నీకు అర్థం అవ్వలేదు. నాకు బాగా జలుబు చేసింది. నిమిషానికి తుమ్ములు సీములు వచ్చేస్తుంది. మీ ఇంటికి వచ్చాను, ఏమని కోరుకుంటారు? కోరి బాబు నీ ఇప్పుడు ఎందుకు వచ్చారా, తొందరగా వెళ్ళిపోరాను కోరుకుంటారు లేదా? ఉండడం వల్ల మీకు ఎఫెక్ట్ అవుతుందా? అవుతా? అందుకనమాట. అంటే జలుబు చేసినోడు మనకు అంటువ్యాధిలాగా ఎలా తయారయ్యాడు అని మనం నమ్మి వెళ్ళిపోవడం కోరుకుంటాము. ఉగ్రతున్నాడు మన ఇంట్లో ఉన్నా సరే ఏ పిడి పెట్టిపోతాడో, ఏ పెంచులు ఊడిపోవచ్చు. ఎప్పుడైనా ఉగ్రత వచ్చి జీడి పక్కన జీడితో పాటు నేను కూడా ఏమైపోతాను, ఊడిపోతానని చెప్పి మీరు తొందరగా బయలుదేరవచ్చు, మీరు వెళ్ళొచ్చు. మీరు ఇంకెళ్ళలేదా అని అనాలి మనం. వాళ్ళు ఫీల్ అవుతారేమో నన్ను అనుకున్నాం అనుకోండి, మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. భయంకరంగా ఉంటుంది ఉగ్రత. వాళ్ళతో ఎంజాయ్ చేయకూడదండి. వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ గుడ్డి గోలు కొండించడం, వాళ్ళతో పేకట ఆడడం, వాళ్ళతో అష్టసెమ్మాట ఆడడం, వాళ్ళతో జోకులు వేయడం, ఇలాంటి చేసేవనుకోండి, ఉగ్రతను మన ఇంట్లో ఏం చేసుకుంటున్నాం? నిలబెట్టుకుంటున్నాం. ఇంకా పడతాయి పిడుగు, ఇంకా ఏ రాదు. ఈ ఉగ్రతను వెంటనే ఏం చేయాలి? మీరు ఇవ్వండి, మీ దగ్గర మీరు ఉండండి. అర్థమైందా? మరి ఎవరిని ఇంట్లో పెట్టుకోవాలి? పరిశుద్ధుల్ని. ఎవరిని? పరిశుద్ధులు. ఇశ్రాయేలీయులట తమకున్న విశ్వాసం లాంటి విశ్వాసం కలిగిన వారితో కాకుండా అన్యులతో సహవాసం చేశారట. అందువల్ల కానాన్ దేశంలో ప్రవేశించలేకపోయారు.
విని వారి చేత, విశ్వాసం ఉన్న వారి చేత ఫెలోషిప్ లేదు వాళ్ళకి, వాళ్ళన్నిటితో సహవాసం చేశారు. అందుకే నేను పిల్లల్ని కాలేజీకి పంపించిన, స్కూల్కి పంపించిన వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేస్తాను. మా ఎలీషాకి కానీ, అభిషేక్ కానీ, అమూల్యకి కానీ వయసులో మెచ్యూర్ అయి ఉన్న పెద్ద పిల్లలు ఎందుకంటే చెప్తానంటే, ఏ అమ్మాయి అందంగా ఉన్నా చూడకండి, ఏ అమ్మాయి జుట్టు ఉంగరాల జుట్టు ఉన్నా దానికైనా చూడకండి, ఏ అమ్మాయి నాజుగ్గా చక్కగా ఉన్నా దానికైనా చూడకండి, అది మిమ్మల్ని పోడ వేసేస్తుంది. మీరు కూడా ఎవరి వైపు చూడకండి, తలదించుకోమన్నాడు. ప్రేమించకండి. ప్రేమించారు అనుకోండి తొక్కలు తీసేస్తానని చెప్తాను. ఎందుకంటే ప్రేమించడానికి కాదు, దేవుడు ఒకరోజు మీకు భార్యలు ఇస్తాడు, భర్తను ఇస్తాడు, అంతవరకు ఓడిపోతాడు. డైరెక్ట్గా చెప్తాను నేను. మీరు హలో స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? ప్రేమించడానికి చదువుకోవచ్చు. దంతి కాలేజీకి ఎందుకు వెళ్ళాలి? ప్రేమించడానికే చదువుకోవడానికి. ప్రేమించడానికి అయితే రోడ్డు మీద చాలామంది ఉంటారు, రోడ్లో ఒకరు ప్రేమించుకోవచ్చు. కానీ కాలేజీకి వెళ్ళి ఏం చేయకూడదు? నువ్వు జాగ్రత్తగా ఉన్నాము, అందంగా ఉన్నావు, 60 పర్వాలేదు. నా పాయింట్ మీకు అర్థమైందా? మనం ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని చేసుకొని రావాలి. ఒక పని మీద వెళ్ళి ఇంకో పనిలో అడిగట్టకూడదు. ఉగ్రత వచ్చేస్తుంది. జాగ్రత్త, దేవుని ఉగ్రత. నువ్వు కూడా జాగ్రత్తగా ఉన్నాము, అందంగా ఉన్నావు, అమ్మ ఒకదాన్ని ఒక పెట్టు. నువ్వు వీళ్ళందరూ మన పిల్లలేనండి. ఈ కుర్రోడు అందగాడండి, ఇలాంటి చెప్పాలి డైరెక్ట్గా. ఈ కుర్రోడు కూడా అందగాడేనండి, ఇంకా మనిషి మొదలలేదు కానీ. రిషిత స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? అంతే, చదువుకోవడానికి వెళ్ళి చదువుకోవడానికి వచ్చేయడమే, ఇంకో పని చేయకూడదు. రైట్. దేవుడికి వచ్చిన సత్యాన్ని అడ్డగించిన వారి మీద ఏముంటుంది? ఉగ్రత ఉంటుంది. ఇప్పుడు ఈ ఉగ్రత నుండి రిలీజ్ చేయాలి అంటే ఏం చెప్పడానికి వచ్చాడు యేసు ప్రభు? ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు అని తెలిస్తే ఒక కుటుంబం ఎలాగుంటుందో, ఒక్కడే దేవుడు అని తెలిస్తే ఒక రాష్ట్రం కూడా అలాగే ఉంటుంది. ఒక్కడే దేవుడు అని తెలిసిన ఒక కుటుంబంలో కానీ, ఒక్కడే దేవుడు అని తెలిసిన ఒక సంఘంలో కానీ భ్రాంతికి స్థానం ఉండదు, సినిమాలకు స్థానం ఉండదు. దుర్మార్గులు ఈ మధ్యకాలంలో యేసుప్రభువుని నమ్మిన తర్వాత సినిమాకి వెళ్తే అందరికి కనపడిపోతామని ట్యాబ్ల్లోనూ సెల్లల్లోనూ సినిమాలు చూసేస్తాను. తెలుసా మీకు? అది ఇంకా దుర్మార్గం. అది చూడకండి, మనసు పట్టుకోండి, మనసు పట్టుకోండి. అప్పుడు మహోన్నతుడైన దేవుడు ఈ రక్షణకు సంబంధించి ఏర్పాటు చేసిన మరొక విషయం ఏంటంటే బోధ. దేని ద్వారా రక్షిస్తాడు? బోధ నుండి, బోధ ద్వారా. ఇక్కడ ఎలా రాసుకోవాలంటే బోధ నుండి, బోధ ద్వారా. అప్పుడు బోధ నుండి అంటే ఏ బోధ నుండి? బోధ కాని బోధ ఉంది, అది అబద్ధ బోధ. ఇప్పుడు బోధ ద్వారా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. బోధ నుండి, ఇక్కడ దేవుడి కాని దాని నుండి దేవుడి దగ్గరికి నడిపిస్తాడు. ఇక్కడ బోధ కాని దగ్గర నుండి బోధ దగ్గర నడిపిస్తాడు. దేవుడి కాని దానిలో ఉన్నామనుకో ఉగ్రత వస్తుంది, బోధ కాని దానిలో ఉన్నామనుకో నాశనం అయిపోతారు. ఇప్పుడు లోకంలో అనేక మంది ఎక్కడున్నారు? బోధ కాని బోధలో ఉన్నారు, క్రీస్తు బోధలో లేరు. క్రీస్తు బోధలో లేరండి. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకునే వారిలో ఎంతలో లేరు? క్రీస్తు బోధలో లేరు. వాళ్ళు చెప్తే వినే స్థితిలో కూడా లేరు. తిరిగి మనల్ని అంటున్నారు మీద అబద్ధ బోధని. మీరు అబద్ధ బోధలోకి వెళ్ళిపోయారు, మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారని మనల్ని అంటున్నారు తిరిగి. అది బాధాకరమైన విషయం. అప్పుడు ఈ దేవుడికి వచ్చిన సత్యాన్ని అడ్డగించే మనుషులు వారి విధి విధానాలు ఎలగొట్టాయి. బోధ కాని బోధలో ఉన్న వారి పరిస్థితులు, వారి విధి విధానాలు ఎలగొట్టాయి అనేది వచ్చేవారు చెప్తారు. ఓకేనా? నాకు తెలిసిన ఆరాధన ఎవరు మానరు, ఎందుకంటే ఆదివారం దేవుడు ఉంటాడు అనుకుంటారు. బుధవారం ఎవరైనా మానేస్తారు, ఎందుకంటే బుధవారం దేవుడు ఉంటాడు అనుకో. అలాగని మొన్న నేను మీకు హెచ్చరించి
నేనే ఉండిపోదాం అనుకుంటే ఈయన నాకు సీవాట్లు పెట్టారు. అదే మీరు హెచ్చరించి మీరు ఉండిపోతారంటే వర్షం అండి అంటున్నాను నేను. వర్షం వచ్చినా సరే ఉండకండి, వారం రండి. ఒకవేళ నాకు ఇబ్బందిగా ఉంటే నేనే మెసేజ్ పెట్టేస్తాను నేను రావట్లేదని. ఓకేనా? బోర్డు వైపు చూడండి. రక్షణ అంటే ఏ రక్షణ? ఆత్మరక్షణ, లోకరక్షణ. లోకరక్షకుడు, ఆత్మరక్షకుడు. రక్షణ అనేది ఎలా రాదు? ఇలా రాదు. దీన్ని బట్టి ఏ మానవుడు రక్షించబడలేడు. కాబట్టి జ్ఞానం వల్ల కానీ, బలం వల్ల కానీ, చాతుర్యం వల్ల కానీ ఏ మానవుడు రక్షణ పొందలేడు. రక్షణ అనేది ఎలా వస్తుంది అంటే కృప, ఒక ఉపకారం. అది ఉచితంగా దేవుడు అనుగ్రహించిన ఒక ఉపకారం, ఒక కృప. అది అప్పుడు ఎక్కడి నుండి రక్షణ అంటే ఉగ్రత నుండి, బోధ నుండి. ఉగ్రత ఎవరి మీద ఉంది? దేవుడి గురించిన సత్యాన్ని అడ్డగించిన వారి మీద ఉగ్రత ఉంది. ఉగ్రత ఉన్న రెండో రకం ఎవరు అంటే బోధ కాని దాన్ని బోధించేవారు రెండో రకం. ఆ ఉగ్రత నుండి, ఆ బోధ నుండి బయటికి తీసుకొస్తే రక్షణలోనే ఉంటారు. ఇంకా అందులోనే ఉంటే రక్షణ ఉండదు. మనం ఏమనుకుంటామంటే అన్యులు విగ్రహారాధన చేస్తున్నారు, వారికి రక్షణ లేదు అనుకుంటాం కదా. అనుకుంటాం లేదా? క్రైస్తవులు అనబడే వారికి కూడా ఏమి లేదు, రక్షణ లేదు. వారు బోధ కాని బోధలో ఉన్నారు, వారు ఉగ్రత కిందే ఉన్నారు. అలాంటి పరిస్థితి నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. అది ఎలాగుంటుందో, దాని అనుభవం ఎలాగుంటుందో, దాన్ని కాపాడుకోవడం ఎలాగో వరుసగా నేర్చుకోవాలి. మీ అందరికీ వాళ్ళు